తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ నుండి బతుకుదేరు కోసం గల్ఫ్ వెళ్ళినటువంటి చాలామంది ఈరోజు ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెన్, ఒమాన్, ఖతార్, కువైత్ వంటి దుబాయ్ తదితర దేశాలకు దాదాపు 15 లక్షల మంది తెలంగాణ వాసులు అక్కడ ఉపాధి కోసం వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 5 రోజుల క్రితం ఇరాన్ పైన మరి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసినటువంటి దాడులపై మరి ప్రతి దాడులతో అక్కడ మొత్తం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మరి ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని అక్కడ హతమార్చిన తర్వాత పరిస్థితి ఎక్కడపైన, ఏ దేశం పైన, గల్ఫ్ దేశాల్లో ఎవరిపైన ఎప్పుడు బాంబులు ఎట్లా పడుతున్నాయో తెలియదు. మరి ఇంకోటి, చాలామంది అక్కడ బంకర్లలో తలదాచుకుంటున్నారు. కానీ ఇక్కడికి వలస వెళ్ళి అక్కడ బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. 4 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీనిపైన కనీసం ఒక సమీక్ష సమావేశం కానీ, లేకుంటే అక్కడ ఉన్నవారి పరిస్థితి ఏమైందో తెలుసుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కానీ కనీసం ఏర్పాటు చేయలేని పరిస్థితి, ఒక కంట్రోల్ రూమ్ పెట్టలేని పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉపాధి దొరకకపోవడంతో ఉపాధి కోసం ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్కి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, వరంగల్కి వెళ్ళి, మరి అనేక ప్రాంతాల్లో ఇక్కడ ఉత్తర తెలంగాణకి వెళ్ళి, అత్యధికంగా మరి ఆదిలాబాద్కి వెళ్ళి మరి దేశాల్లో వాళ్ళు వలస వెళ్ళి అక్కడ రోజువారీ ఏవో పనులు చేసుకుంటా మరి వాళ్ళు ఇక్కడ చేసినట్టు అప్పులు కానీ, లేకుంటే కుటుంబ పోషణ కానీ వాళ్ళు అక్కడ ప్రయాస పడుతూ ఉన్నారు. అక్కడ ఒక్కొక్క రూమ్లో 4 5 ఉంటా చాలా ఇబ్బంది పడుతుంది. నాకు చాలామంది అక్కడికి వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు, కానీ ఈ గడిచిన 4-5 రోజులకి వెళ్ళి వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ అవుతలేరు. ఎప్పుడు ఫోన్ చేసి తెలంగాణలో పరిస్థితి, రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళను కనీసము ఈరోజు ఎక్కడ కూడా మన దగ్గర మరి తెలుగు ఛానళ్ళు అన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి. మరి వీటి గురించి మరి 15 లక్షల మంది, 15 లక్షల కుటుంబాల పరిస్థితి ఏంది అని చెప్పేసి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు లేదనడం నిజంగా చాలా బాధాకరం. సరే, మన భారత ప్రభుత్వం వాళ్ళు ఏదో ప్రయాస పడుతున్న ప్రత్యేకమైన విమానాలు వేసి వాళ్ళు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈరోజు వాళ్ళు ముందుగా అయితే వీవీఐపీ ఉన్నవారు చాలామంది అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళ కోసము పెద్ద లాబింగ్లు నడుస్తాయి, వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ నేను అనేది కూలి పని కోసము, చిన్న చిన్న పనుల కోసము, నర్సు జాబ్ల కోసము, వాళ్ళ కోసం పోయిన వారి పరిస్థితి ఏంది, వాళ్ళని రప్పించడానికి ఏం చేస్తుండ్రు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని దాని గురించి ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా వివరాలు సేకరించిందా? వివరాలు సేకరిస్తే ఆ వివరాలు పైన ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు? ఎందుకు మరి దానిపైన మరి ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? ఎందుకు చేయలేదు? అసలు మాట్లాడలేదు కాబట్టి. అసలు ఆయనకు అవగాహన ఉందా? ఒక 15 లక్షల మంది తెలంగాణ పౌరులు ఈరోజు మన గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు, వాళ్ళని ఏ విధంగా రప్పించాలి అనే ప్రయత్నం ఉన్నారా? అసలు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా? వాళ్ళ కుటుంబ సభ్యులతోని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేసిందా అని అంటే ఇది ఎక్కడ కూడా మరి మాట్లాడుతున్నట్టు మనకేమో కనబడతలేదు. ఈరోజు ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈరోజు దాని గురించి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏమవుతుంది అని తెలుసుకునే యొక్క ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదు. నిజంగా ఇది చాలా 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 బాధాకరం. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ దాడులు మొత్తం గల్ఫ్ దేశాలను అంటుకున్నాయి. అదేందా, దీంతో ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి భద్రత, తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతాను. ఇక తెలంగాణ నుంచి అయితే 15 లక్షల మంది తెలంగాణ వాసులు ఉండగా అందులో 9 లక్షల మంది మన ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అంట. అర్థమైందా? ఇక సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, అబుదాబి, ఒమాన్, ఖతార్, బెహ్రెన్, కువైత్ దేశాల్లో మొత్తంగా 90 లక్షల మంది భారతీయులు టోటల్గా అందరు కలిపి అందులో 15 లక్షల మంది తెలంగాణ, మరో 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరోకే వాళ్ళ అంచనా వాళ్ళు వేస్తుండ్రు. మరి వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడి వరకు పట్టించుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం వీళ్ళు ఏమైనా చేసిందా అంటే ఇప్పటి వరకు ఏం చేయలేదనేది మనకు చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతూ ఉంది. కాబట్టి ఆ కుటుంబాల గురించి వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఒక
మన టోల్ ఫ్రీ నంబర్ వెంటనే ఏర్పాటు చేసి అక్కడి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ గురించి ఈరోజు గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల భయంకరమైన టెన్షన్ ఉంది. ఆ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడలేకపోతే ఇక్కడ కుటుంబాల్లో వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ అయిందా, ఎందుకంటే అందరి నంబర్లు అయితే మన దగ్గర ఉండేవి. కనీసం కుటుంబస్తులు మేము మీకు మా ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక కాల్ సెంటర్ను పెట్టి కొంతమందిని పెట్టి ఈరోజు ఒకవేళ మీరు కాదు చేయకుంటే హైడ్రాకాన్ని అప్పచెప్పండి. అక్కడ టెలిఫోన్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు కొంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకైనా ఎవరికో ఒక డిపార్ట్మెంట్కి అయితే అది అప్పచెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. అర్థమైందా? ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఎక్కువ గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా ఇరాన్ సైతం మిగతా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, దుబాయ్, కువైత్, ఖతార్, బెహ్రెన్ దేశాలకు వెళ్ళిన గల్ఫ్ కార్మికుల్లో భయాందోళనకు గురవుతున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఈరోజు కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. అసలు మాకేం తెలియదన్నట్టుగా ఈరోజు ఉన్నది. ఇక్కడ ఉన్న ఈ 2 జిల్లాలో, ఉమ్మడి జిల్లాల ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ మరి నిజామాబాద్ల ఈ 3 జిల్లాలో ఉన్న వారు ఇక్కడనే దాదాపు 9 లక్షల మంది ఇక్కడనే ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వ పెద్దకు లేరు. కనీసం అక్కడ ఉన్న మంత్రులు కూడా వాళ్ళ గురించి మాట్లాడుతుండో లేదో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ సమాజం ఉన్నది. కాబట్టి ఇవన్నీ క్లియర్ చేయడానికి వెంటనే వాళ్ళతో సంప్రదించాలి, మాట్లాడాలి. ఈరోజు ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ అయితే చాలా ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఒక కంట్రోల్ రూమ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతోని ఆయా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లతోని వాళ్ళతో మాట్లాడతాక కాన్ఫరెన్స్ పెడతారా, ఏ విధంగా చేస్తారు, మొత్తానికి అయితే ఒక యాక్టివిటీ అనేది వాళ్ళకి కాపాడుతాం, మేము మీతో ఉన్నాం, మేము ఇక్కడ మీరేం భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు బతకనికి పోయినరు. అక్కడ స్థానికులు వాళ్ళ బంకర్లు ఉన్నాయి, ఉన్నా వాళ్ళకి ఏమైనా భద్రతకు ఏమైనా కావాల్సిన ఏర్పాట్లు అక్కడ లోకల్లో చేసుకుంటారు. ఈరోజు అక్కడ ఒక పని చేయడానికి బతుకుదేరు కోసం పోయిన ఈరోజు గల్ఫ్ బాధితులను ఎవరు ఆదుకోవాలి? ఈరోజు ఎవరి ప్రాణాలు వాళ్ళకు ఇంపార్టెంట్, కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళు ఎందుకు అక్కడ లోకల్స్ ఎందుకంటే ఇంపార్టెన్స్గా పట్టించుకుంటారు. కాబట్టి ఏమున్నా వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గానే వీళ్ళు భావిస్తారు. సెకండ్ గ్రేడ్లోనే వీళ్ళను కాపాడే ఈరోజు నీకే ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నా రాష్ట్రానికి చెందినటువంటి 15 లక్షల మంది ఈరోజు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, నేను వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తా. ఇమీడియట్గా కుటుంబాలతో ఒక మీటింగ్ కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కానీ, ఈరోజు కంట్రోల్ రూమ్ కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేయాలనే చిత్తశుద్ధి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా కనబడతలేదు. అర్థమైందా? ఎక్కడ కూడా కనబడతా. ఆయన ఇనాగ్రేషన్ చేసుకుంటా, పండుగలు పబ్బాలు చేసుకుంటా, కోలాటాలు ఆడుకుంటా ఈరోజు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ మన పౌరులు చిక్కుకున్నారు 15 లక్షల మంది. అయినా నీకు ప్రాణాలంటే విలువ ఎక్కడ ఉన్నాయి మనకు తెలుస్తూనే ఉంది కదా. ఈరోజు ఎన్ని 15 లక్షల మంది ఇబ్బంది పడతారు, 15 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు ఇబ్బంది పడుతున్నా, దాదాపు 25,000 మంది దాదాపుగా రిటైర్ అయిన ఉద్యోగులు బాధపడుతున్నా, 78 మంది ఇప్పటికీ ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగులు మరణించిన, చాలామంది కాళ్ళు రెక్కలు దిగి ఈరోజు పక్షవాతాలు వచ్చి దవాఖానలో సీరియస్ కండిషన్లో ఉన్నా ఈరోజు వాళ్ళ గురించి పట్టించుకుంటలేవు. అక్కడ ఎక్కడో బతకపోయిన వాళ్ళ పరిస్థితి నాకేంది అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు? ఇది కరెక్ట్ కాదు. వెంటనే నా సూచనను మీరు పాటించండి. వెంటనే మీరు కంట్రోల్ రూమ్ పెట్టండి. వెంటనే కలెక్టర్ల జిల్లా కేంద్రాలలో కూడా ఈరోజు ఒక సేవా కేంద్రం పెట్టండి, సమాచార కేంద్రం పెట్టండి. వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపు చేయండి. కుటుంబస్తులతోని మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అక్కడ ఉన్న పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు 15 లక్షల మందితో ప్రతి ఒక్కరితో ప్రభుత్వం కాంటాక్ట్ కావాలి. ఎట్లా కావాలి అనేది ఈరోజు ముఖ్యమంత్రి నిజంగా నువ్వు పరిపాలకునివా, పాలన చేయనీకి వస్తుందా రాదా దీంతోనే తేలిపోయింది. ఇప్పటి వరకు నువ్వు అలా సంప్రదించలేదంటే దీంతోనే తెలిపోయింది కాబట్టి. కానీ ఇప్పటికైనా నా సలహా తీసుకొని ఈ పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.